నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. అమెరికాలో 4 తెలుగు వాళ్ళను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్కు గల కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ నలుగురిని కూడా పోలీసులు మానవ అక్రమ రవాణా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఆపరేషన్లో భాగంగా అరెస్ట్ చేశారు. వీరు హ్యూమన్ ట్రాఫికింగ్తో పాటు పలువురిని నిర్బంధించి వారి కంపెనీలలో వెట్టి చాకరీ కూడా చేయించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ఇందుకు సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, టెక్సాస్ రాష్ట్రంలోని ప్రిన్స్టన్ పోలీసులు ఈ ఏడాది మార్చిలో లేబర్ ట్రాఫికింగ్కు సంబంధించి పోలీస్ ఆపరేషన్ ప్రారంభించారు. టెక్సాస్ రాష్ట్రంలో గిన్స్బర్గ్ లేన్లో 1000వ బ్లాక్లో ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి నుంచి ప్రిన్స్టన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో మార్చి 13న సంతోష్ కట్కూరి నివాసంలో ప్రిన్స్టన్ పోలీసులు సిఐడి విభాగం సోదాలు నిర్వహించారు. అయితే అక్కడ 15 మంది యువతులను పోలీసులు గుర్తించారు. సంతోష్, అతని భార్య ద్వారకా గుండాలకు చెందిన సెల్ కంపెనీలలో తమ చేత బలవంతంగా పనిచేస్తున్నారని ఆ 15 మంది యువతులు పోలీసులకు తెలిపారు. ఈ విషయంలో ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు సోదాలు నిర్వహించగా అనేక ల్యాప్టాప్లు, ఫోన్లు, ప్రింటర్లు, మోసపూరిత పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ప్రిన్స్టన్, మెలిసా, మేకిన్నే నగరాల్లోని వివిధ ప్రాంతాలలో అనేక మంది వెట్టి చాకిరీ బాధితులను గుర్తించారు. ఆయా ప్రాంతాల నుంచి మరిన్ని ల్యాప్టాప్లు, ఫోన్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రిన్స్టన్ పోలీసులు సోమవారం మాట్లాడుతూ, పరిశోధకులు స్వాధీనం చేసుకున్న అన్ని ఎలక్ట్రానిక్లను కూడా విశ్లేషించిన తర్వాతే అక్రమంగా కంపెనీలు నెలకొల్పి బాధితుల చేత వెట్టి చాకరీ చేస్తున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. మానవ అక్రమ రవాణా, సెకండ్ డిగ్రీ నేరం కింద అభియోగాలు మోపబడిన 4గురికి అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేయబడ్డాయి. పోలీసులు నిందితులను మెలిస్సాకు చెందిన 31 ఏళ్ల సంతోష్ కట్కూరి, మెలిస్సాకు చెందిన 31 ఏళ్ల ద్వారకా గుండా, మెలిస్సాకు చెందిన 24 ఏళ్ల చందన్ దాసిరెడ్డి, ప్రాస్పర్కు చెందిన 37 ఏళ్ల అనిల్ గా గుర్తించారు. ఈ 4గురిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. అభియోగాలు మోపబడిన 4గురిలో ఎవరైనా వారి తరపున మాట్లాడేందుకు న్యాయవాదులను పొందారా అనేది కూడా అస్పష్టంగా ఉందని ప్రిన్స్టన్ పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం స్థానిక తెలుగు కమ్యూనిటీలో ఆందోళనకు కారణమైంది.